పాఠ్య ప్రణాళికలో జ్ఞానాంశాలతో పాటు సాంస్కృతిక విలువలకు, సమాజం ఏ జ్ఞానాన్ని, విలువలను, నైపుణ్యాలను ఉత్తమమైనవిగా ఎంచి, పరిరక్షిస్తూ తన భావితరాలకు అందించాలనుకుంటుందో వాటినే విద్యా ప్రణాళికలో పొందుపరచాలి అని చెప్పే సూత్రము. 1. సృజనాత్మకతా సూత్రం. 2. కృత్య కేంద్ర సూత్రం. 3. సమైక్యతా సూత్రం. 4. పరిరక్షణ సూత్రం. మనం ఇంత పొడవు చదవలేమండి. ఒక్కసారి దాంట్లో గమనించండి. పరిరక్షిస్తూ తన భావితరాలకు అందించాలనుకుంటుంది అన్నాడు కదా. సో పరిరక్షిస్తుని గుర్తుపెట్టుకొని పరిరక్షణ సూత్రం అని చెప్పాలి. ఓకేనా. పాఠ్య ప్రణాళికలో జ్ఞానాంశాలతో పాటు సాంస్కృతిక విలువలకు, సమాజం ఏ జ్ఞానాన్ని, విలువలను, నైపుణ్యాలను ఉత్తమమైనవిగా ఎంచి పరిరక్షిస్తూ తన భావితరాలకు అందించాలనుకుంటుందో వాటిని విద్యా ప్రణాళికలో పొందుపరచాలని చెప్పే సూత్రము పరిరక్షణ సూత్రము. నెక్స్ట్, పాఠ్య గ్రంథ రచయితకు ఏ విధమైన అర్హతలు ఉండాలి? రచయితకు తగిన అర్హతలు ఉండాలి. రాసే సబ్జెక్టును తాను బోధిస్తూ ఉండాలి. సరిపడినంత బోధనానుభవం కలిగి ఉండాలి. పైవన్నీ కలిగి ఉండాలి. తగిన అర్హతలు ఉండాలి. ఫస్ట్ ఒకవేళ పాఠ్యగ్రంథం రచించాలంటే అందుకు తగిన అర్హత ఉండాలి. అంటే విద్యా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. రాసే సబ్జెక్టును తాను బోధిస్తూ ఉండాలి. సరిపడినంత బోధనా అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్, భౌతిక రసాయన శాస్త్ర బోధనా లక్ష్యాల సాధన కోసం పాఠ్య పుస్తకంతో పాటు అదనంగా కావలసినవి ఉపయుక్త గ్రంథాలు, ప్రయోగశాల కృత్యాలు, దృశ్య శ్రవణ పరికరాలు పైవన్నీ కావాలి. భౌతిక రసాయన శాస్త్ర బోధనా లక్ష్యాల సాధన కోసం పాఠ్యపుస్తకంతో పాటు అదనంగా కావలసినవి ఉపయుక్త గ్రంథాలు, ప్రయోగశాల కృత్యాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. క్రింది వాటిలో ఉత్తమ పాఠ్యపుస్తకం యొక్క విధి కానిది అంటే మిగతా అన్ని ఉత్తమ పాఠ్యపుస్తకం యొక్క విధులే, ఒక్కటి మాత్రమే కాదు. ఇలాంటిది కానిది, లేనిది అన్నప్పుడు మనకి ఈజీగానే తెలుస్తుంది. లాస్ట్లో ఉంటుంది హింట్ ఏదో ఒకటి లైన్లో. చూద్దాం. పాఠ్యాంశాలను సరళమైన భాషలో వివరించాలి. కరెక్టే. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహనను పెంచే రకరకాల వ్యాసత్తులను సూచించాలి. కరెక్టు. పాఠ్యపుస్తకం యొక్క విధే ఇది కూడా. పాఠ్యపుస్తకంలో వీలైనన్ని ఎక్కువ పటాలు, చిత్రాలు ఉండాలి. ఇది కూడా ఉత్తమ పాఠ్యపుస్తకం యొక్క విధే. లాస్ట్ చూద్దాం. పాఠ్యపుస్తకంలో ఉపయోగించిన కఠినమైన లేదా సాంకేతిక పదాలను అక్కర్లేదు అన్నాడు. వివరించాలి ఖచ్చితంగా. సో ఇది పాఠ్యపుస్తకం యొక్క విధి కాదు. నెక్స్ట్, భౌతిక రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకం ఆసక్తికరంగా ఉండాలంటే ఏ విషయాలు ఉండాలి? చూద్దాం. శాస్త్రీయ భావనలు, సత్యాలు, నియమాలు మొదలైనవి సరళమైన భాషలో చిత్రాలతో వివరించబడాలి. శాస్త్రీయ ప్రక్రియలో తర్ఫీదు, శాస్త్రీయ వైఖరులను పెంపొందించేవిగా ఉండాలి. విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానం నిత్య జీవితంలో ఉపయోగపడేలా ఉండాలి. పైవన్నీ కలిగి ఉండాలి. కరెక్ట్. పైవన్నీ ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ NCERT ఏర్పడిన సంవత్సరం 1961. జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ అంటే NCERT ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 1961 అని బైహార్ట్ అయిపోవాలంతే. NCERT 1961. నెక్స్ట్, ఇందాక NCERT గురించి ఒకటి చెప్పుకున్నాం. మనం ఏమనుకున్నాము? 1968 జాతీయ విద్యా విధాన సూచనల ఆధారంగా 1975లో NCERT జాతీయ విద్యా చట్టాన్ని అభివృద్ధి పరిచింది. ఓకేనా. అది 1975లో జాతీయ విద్యా చట్టాన్ని అభివృద్ధి పరిచిందన్నమాట NCERT. ఇక్కడ అసలు NCERT ఎప్పుడు ఏర్పడిందంటే 1961. నెక్స్ట్, పాఠ్య గ్రంథంలో అధ్యాయం చివర ఇవ్వవలసింది ఉపోద్ఘాతం, చిత్రాలు, నియోజనాలు ఏది కాదు. పాఠ్యగ్రంథం అధ్యాయం చివరని ఇవ్వాల్సింది నియోజనాలు అంటే మనకేమాత్రం అర్థమైందని లాస్ట్ పాయింట్స్ ఇస్తారు కదా అవి. తర్వాత మనల్ని క్వశ్చన్లు వేయడం అవన్నీ నియోజనాల కిందకు వస్తుంది. ఉపోద్ఘాతం అంటే పాఠానికి ముందు చెప్పేది. చిత్రాలు అంటే పాఠం మధ్యలో మనకు తెలియనివి చూపించి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలిగించలేని వాటిని ఫోటోల ద్వారా అలాగా చూపిస్తారనమాట. నెక్స్ట్, పాఠ్య గ్రంథం యొక్క యాంత్రిక లక్షణం కానిది. యాంత్రిక లక్షణం అనమాట. ఆకర్షణీయంగా బైండింగ్ చక్కగా ఉండాలి. కరెక్టే. కాగితం తెల్లగా నాణ్యతను కలిగి ఉండాలి. అచ్చు స్పష్టంగా విద్యార్థులు చదవగలిగే భాషలో ఉండాలి. విద్యార్థి స్థాయిలో అంశాల మధ్య సరైన సంబంధంతో రాయబడాలి. ఇక్కడ ఏంటంటే యాంత్రిక లక్షణం అంటే టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి అనేదన్నమాట.
కానీ యాంత్రిక లక్షణం కానిదన్నాడు. ఇవన్నీ టెక్స్ట్ బుక్ గురించి వివరించాడు. లాస్ట్లోది విద్యార్థి స్థాయిలో అంశాల మధ్య సరైన సంబంధంతో రాయబడాలి అన్నాడనమాట. ఇదేంటంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయికి సంబంధించింది. సో ఇది పాఠ్యపుస్తకం యొక్క యాంత్రిక లక్షణం అయితే కాదు.